తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. కేశవరం నుంచి రాయవరం మండలం వైపు వెళ్లిపోయిన పెద్ద పులి తాజాగా కూర్మాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడి సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కూర్మాపురం గ్రామంలో ఏదైతే పెద్ద పులిని గుర్తించడం జరిగిందో ఈ పాడుబడిన ఇంటిని పూర్తిగా ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ రౌండప్ చేయడం జరిగింది. ఇక మత్తుమందు ద్వారా ఇంజక్షన్ ద్వారా పులిని బంధించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే గన్స్ ని మత్తుమందు లోడ్ చేసిన గన్స్ ని కూడా తీసుకెళ్లారు. మొత్తం ఏదైతే ఈ టైగర్ హౌస్ ఏదైతే పులి ఉన్న తిష్ట వేసిన ఇల్లు ఉందో ఆ ఇంటిని పూర్తిగా రౌండప్ చేసి మత్తు ఇంజక్షన్ ద్వారా అతి దగ్గర నుంచి కానీ లేదంటే కొంత దూరం నుంచి కానీ పులిని షూట్ చేసే అవకాశం అయితే ఉంది. షూట్ అంటే మత్తు నిద్రావస్థలోకి తీసుకెళ్లేలాగా పూర్తి స్థాయిలో నిబంధనలతో కఠినమైన నిబంధనలు ఉన్న నేపథ్యంలో చట్టాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా అత్యంత నిపుణులైన బృందం ఇప్పటికే పూణే నుంచి చేరుకున్న ఈ బృందం కొద్దిసేపట్లోనే పులి ఉన్న హౌస్ లోకి ప్రవేశించబోతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో టెన్షన్ వాతావరణం అయితే ఉంది. పులిని ఎలా బంధించబోతున్నారు, అసలు ఆ బంధించిన పులిని ఎలా బయటకు తీసుకురాబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పెద్ద ఎత్తున స్థానికులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఇందులో చూస్తే కనుక ఈ పులిని బంధించిన వెంటనే ఏదైతే ఈ యొక్క బోన్ లో తీసుకెళ్లేందుకు కూడా బోన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే మత్తుమందు కూడా షూట్ ఏదైతే మత్తు ఇంజక్షన్ షూట్ చేసిన తర్వాత 20 నిమిషాల సేపు అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ సమయంలోనే అత్యంత కీలకం ఈ పులిని షూట్ చేసిన తర్వాత పులి ఏదైతే ఈ ప్రవర్తన పూర్తిగా మారిపోయి మళ్ళీ తిరిగి దాడి చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే షూట్ చేశారో వారిపై దాడి చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి అంతా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో పులికి అటు ప్రాణాపాయం లేకుండా చోట అదేవిధంగా దాడి చేస్తే తప్పించుకునేలాగా పూర్తి స్థాయిలో నిపుణులైన బృందం పూణే నుంచి చేరుకున్నారు. రెస్క్యూ బృందం 20 మంది వరకు ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ లోకి రంగంలో దిగడం జరిగింది. దీంతో ఈ ఇంట్లో ఈ పాడుబడిన ఇంటికి సంబంధించి చూస్తే కనుక పులి వెళ్లడం అనేది అత్యంత కీలకమైన మలుపు. వాస్తవానికి ఇవాళ కేశవరం వద్ద కోకోకోలా ఫ్యాక్టరీ వెనకాల ఉన్న గుట్టల్లో ఈ పులిని బంధించాలని చూశారు. అయితే ఇది పులి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. దాదాపు 20 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించి కుర్మాపురం గ్రామం చేరుకుంది. అసలు ఊహించిన విధంగా ఇక్కడ కుర్మాపురం గ్రామంలో పులిని గుర్తించడం జరిగింది. ఈ ఏదైతే ఆ ఇంట్లో పాడుపడిన ఇంట్లోకి చేరుకున్న వెంటనే పులి గాండ్రించిన సమయంలో స్థానికులు గుర్తించడం జరిగింది. అక్కడ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికారులకు సమాచారం అందించారు. మొత్తం పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎవరైతే 4 డిఎఫ్ఓలు అదేవిధంగా 20 మంది రెస్క్యూ బృందం పూణే నుంచి వచ్చారో వీరందరూ కూడా ప్రస్తుతం ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే పులిని అంటే అత్యంత చాకచక్యంగా అదేవిధంగా నిబంధనలు పాటిస్తూ మత్తు ఇంజక్షన్ తో షూట్ చేసి నిద్రావస్థలోకి వెళ్లిన తర్వాత దాదాపు 1 గంట 2 గంటల్లో ఈ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇది ఎలా జరుగుతుందనేది అంటే ఎక్కడైనా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా ఒక కాలువ పక్కన ఈ పాడుపడిన ఇల్లు అయితే ఉంది. ఆ ఇంట్లో ఉన్న పులిని అత్యంత నైపుణ్యంతో షూట్ చేసి ఈ ఇంజక్షన్ కూడా దాదాపు 3 నుంచి 5 ml వరకు మాత్రమే మత్తుమందు ఉంటుంది. దాదాపు 200 కేజీల బరువు ఉన్న ఈ పులి ఈ ఇంజక్షన్ షూట్ చేసిన తర్వాత దాదాపు 1 అరగంట తర్వాత నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళతో బంధించి ఏదైతే బోన్ లోకి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తారు. ఈ మొత్తం ఇది గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఉప్పుదిప్పులు పెడుతుందో ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే 7 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ పులి టెన్షన్ కొనసాగుతుంది. ఇందులో చూస్తే కనుక జననివాసాలకు అత్యంత సమీపంగా వచ్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా పర్మిషన్ రావడం జరిగింది. దీంతో ఈ ఆపరేషన్ అయితే జరుగుతుంది. స్థానికులు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా వారందరూ కూడా నియంత్రిస్తారు. మరి కొద్దిసేపట్లోనే ఈ ఆపరేషన్ ప్రారంభమై ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పొందరా. థ్యాంక్ యూ ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. కేశవరం నుంచి రాయవరం మండలం వైపు వెళ్లిపోయిన పెద్ద పులి తాజాగా కూర్మాపురం గ్రామంలో పాడుపడ్డ ఇంట్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పులి గాండ్రింపులతో గ్రామస్తులు భయాందోళనకు గురై వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి ఉన్న ప్రదేశానికి అటవీశాఖ అధికారులు ఇప్పటికే చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా పెద్ద పులి పాడుపడ్డ ఇంట్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోపక్క అటు రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకుని ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. మరి కాసేపట్లో కూడా పులిని పట్టుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పాలి. అక్కడ
వెంకట చెప్పుడు వెళ్ళిపోయింది కానీ వెహికల్ వస్తున్నట్టుందండి. వెంకట చెప్పుడు వెళ్ళిపోయింది కానీ